పశ్చిమాసియా యుద్ధంతో వంట నూనెల ధరలకు రెక్కలొచ్చే 3 రోజుల్లో వంట నూనె ధర లీటర్కు 20 నుంచి 30 రూపాయలకు పెరిగింది. దీంతో కొనుగోలుదారుల సంఖ్య కూడా తగ్గిపోయిందని, మరో 4 రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే అన్ని రకాల ధరలు పెరిగిపోతాయని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఇరాన్ యుద్ధ ప్రభావం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్యాసు కొరత ఏర్పడటం, అదేవిధంగా కమర్షియల్ గ్యాస్ని ఇప్పటికే పూర్తిగా సరఫరా నిలిపివేసిన నేపథ్యంలో గృహ వినియోగ గ్యాసు కూడా పెద్ద ఎత్తున బారులు తీస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఈ ప్రభావం వంట నూనెలపై కూడా పడింది. ఇటీవల గత 2-3 రోజులతో పోలిస్తేనే కిలోకి 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు ధర పెరిగిందని కూడా చెప్తున్నాం. ప్రస్తుతం మనం వన్ టౌన్ హోల్సేల్ మార్కెట్లోనే ఇక్కడ నుంచి కూడా పెద్ద ఎత్తున నూనె రిటైల్ వ్యాపారులు కూడా కొనుగోలు చేస్తుంటారు. మన దగ్గర వ్యాపారులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది ఈ 4 రోజుల్లో ఈ ప్రభావం ఎలా పడుతుంది? వంట గ్యాస్ ధరలు పెరిగాయండి? ప్రభావం బాగా పెరిగిందండి. కాదు రేట్లు పెరగడం మాత్రం దాదాపు 4 రోజుల నుంచి జరుగుతుంది. దాదాపు 25 రూపాయల దాకా పెరిగింది. అది ఇంకా ఒక 10 రూపాయలు పెరగచ్చేమో అనుకుంటున్నా. యుద్ధం ప్రభావం వలన ఇబ్బందిగా ఉంది. డిమాండ్కి తగ్గ సరఫరా లేదు. అది అర్థం కావట్లేదు. ఎన్ని రోజులు ఉంటుంది, తగ్గుతున్నా పెరుగుతున్నా కూడా అర్థం కావట్లేదు. అంటే మనకి జనరల్గా ఇప్పుడు గతంలో యుద్ధ ప్రభావం రాకముందు ఏ విధంగా ఉండేది, ఎలా వ్యాపారం ఎట్లా ఉండేది? ఇప్పుడు వ్యాపారం కూడా తగ్గిందని చెప్తా ఉన్నారు. ఈ సరుకు కూడా ఎట్లా వస్తుంది మీకు? సరుకు కూడా బాగా తక్కువ వస్తుందండి. రేటు ఎక్కువ పెట్టడం మేము కూడా ధైర్యం చేయలేకపోతున్నాం. అంత సేల్స్ ఉంటుందా లేదని మినిమంగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు ఇంకా పెరుగుదాం అదే కొందామన్నా కూడా కంపెనీలు సరుకు లేవు. డిమాండ్ కానీ హైగా చెప్తున్నారు రేట్లు. దానివల్ల కొద్దిగా స్లోగానే ఉంది. బాగా 50% తగ్గిపోయింది సేల్స్. దానివల్ల అది కాకుండా గ్యాస్ ప్రభావం కూడా చూపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే మెయిన్ మన లోకల్గా ఉన్న తయారీ కూడా పెరిగినట్టు చెప్తా ఉన్నారు. అదే ఇది ఎట్లా లేదు, లోకల్ సరుకులు ఏం పెరగలేదు. ఒక సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్ మాత్రం పెరిగినాయి. మిగతావన్నీ నార్మల్గానే ఉన్నాయి. శనగ నూనె కూడా మన తుఫాను ప్రభావం కొద్దిగా చూపించడం వల్ల అది కూడా ఒక 20 రూపాయలు పెరిగింది. ఈ మా 4 రోజులు వ్యాపారం ఎట్లా తేడా వచ్చింది సార్? ఎందుకంటే చాలా మంది బయటికి రాలేని పరిస్థితి. వ్యాపారం బాగా తగ్గింది. రేట్లు ప్రభావం కనబడుతుంది. గ్యాస్ ప్రభావం బాగా కనబడుతుంది. దాదాపు 100కి 40% పైన 60% పైన తగ్గింది. భయపడుతున్నారు. ఇంత రేట్ల మీద జనాలు కొనటానికి కూడా ఇష్టపడట్లేదు. ఈ ప్రభావం ఇంకో 1-10 రోజులు ఇదే కొనసాగే అవకాశం ఉందని కూడా పక్కన ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉండొచ్చింది. ప్రభావం 20 రోజులు కాదు, 2 నెలలు కూడా డౌట్ అండి. చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఇబ్బందిగా తప్పట్లేదండి. కిలోకి 20 నుంచి 30 రూపాయల ఆయిల్ ధర పెరిగిన నేపథ్యంలో ప్రజలు కూడా చాలా గతంలో 5 కిలో డబ్బా కొనుగోలు చేసేవాళ్ళు కేవలం కిలో 2 కిలోలు మాత్రమే కొనుగోలు చేసి చాలా జాగ్రత్తగా వాడుతున్న పరిస్థితి. ఏదైనా కూడా మరో 4 రోజుల పాటు ఇదే ప్రభావం ఉంటున్న నేపథ్యంలో అందరికీ ఇబ్బందులు తప్పవని, ఆ వ్యాపారులకు తాము కూడా కొంత నష్టపోవాల్సి వస్తుందని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. వీడియో సుబ్రహ్మణ్యంతో వరప్రసాద్, ఏబినాంధ్రజ్యోతి, విజయవాడ 1 టౌన్ ప్రాంతం నుంచి.